వంట చేసే క్రమంలో మనం ఎన్నో పదార్థాలని వృధా చేస్తూ ఉంటాం. కానీ ఈ సృష్టిలో ఏది వ్యర్థం కాదు అన్నట్లు వాటితోనూ ఏదో ఒక ఉపయోగం ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఈ విషయాన్ని గ్రహిస్తే వంటింట్లో వ్యర్థంగా భావించే వివిధ పదార్థాలని సద్వినియోగం చేస్తూ పర్యావరణాన్ని సైతం కాపాడుకోవచ్చు అంటున్నారు. మరి ఇంతకీ ఏంటా పదార్థాలు? ఆకుకూరల ఆకుల్ని వేరు చేసి కాడల్ని పడేయడం మనలో చాలా మంది చేసేదే. నిజానికి ఇందులో ఫైబర్తో పాటు ఇతర పోషకాలు అమితంగా ఉంటాయి. వీటిని వృధాగా పడేయకుండా వెజిటేబుల్ స్టాక్స్, సలాడ్స్, సూప్స్తో పాటు టాసింగ్ గాను వాడుకోవచ్చు. కళ్ళు మంట పుడుతున్నాయా? శరీరంపై ఎక్కడైనా గాయాలు అయ్యాయా? అయితే బంగాళదుంప తొక్కల్ని సమస్య ఉన్న చోట పెట్టుకొని కాసేపు సేద తీరిస్తే సరిపోతుంది. ఇక కళ్ళ కింద నల్లటి వలయాల్ని తొలగించడానికి, కంటి అలసటను దూరం చేయటానికి యాపిల్ తొక్కల్ని ఉపయోగించుకోవచ్చు. ఈ క్రమంలో ఈ యాపిల్ తొక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత ఈ తొక్కలతో సమస్య ఉన్న చోట రుద్దుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే స్టీలు పాత్రలపై పడిన మరకల్ని కూడా వీటితో తొలగించుకోవచ్చు. బ్రెడ్ గట్టి పడితే కొందరికి నచ్చదు, దాంతో వృధా అంటూ పక్కన పడేస్తూ ఉంటారు. నిజానికి ఈ బ్రెడ్ ముక్కల్ని క్రష్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవచ్చు. వంటకాల్లో క్రిస్పీనెస్ కోసం ఈ క్రమ్స్ని వాడుకోవచ్చు. అలాగే ఈ బ్రెడ్ క్రమ్స్ వల్ల రుచి కూడా పెరుగుతుంది. ఇక ఉల్లి, వెల్లుల్లి పొట్టుని చాలా మంది పడేస్తూ ఉంటారు. అయితే వీటిని సూప్స్లో, స్టాక్స్లో భాగంగా చేసుకుంటే అందులోని పోషకాలు, విలువలు వృధాగా పోవు. ఆయా పదార్థాల యొక్క రుచి కూడా పెరుగుతుంది. విరిగిన పాలను పడేయకుండా వాటితో వెండి నగల్ని శుభ్రం చేసుకోవచ్చు. బటర్ని ఉపయోగించుకున్నాక ఆ ప్యాకెట్స్ను పడేస్తూ ఉంటారు చాలా మంది. నిజానికి ఆ షీట్ లోపల అంటుకున్న బటర్ని బేకింగ్ ట్రే గ్రీజ్లా వాడుకోవచ్చు. ఇక పుచ్చకాయ, తర్బూజా వంటి తొక్కల్ని పడేయడం సహజం. అయితే వాటితో మురబ్బా, జామ్ వంటివి తయారు చేసుకోవచ్చు. అలాగే పేపర్ టవల్ని వాడుకున్నాక మిగిలిన రోల్స్ని పడేయకుండా వాటిని కేబుల్, వైర్ ఆర్గనైజర్గా వాడుకోవచ్చు. దీని ద్వారా అది చిక్కులు పడకుండా ఉంటుంది.